జాతీయ స్థాయి బాలుర లాన్ టెన్నిస్ పోటీలు జిల్లా క్రీడా సాధికార సంస్థ కాకినాడలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆరోగ్యానికి ముఖ్య కారణమని తెలిపారు. జాతీయ స్థాయిలో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ మనిషిలో క్రీడా స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని క్రీడలు నింపుతాయన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడానికి క్రీడలు సహకరిస్తాయని తెలిపారు. కూడా చెన్బిన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఆడుదాం ఆంధ్ర అనే క్రీడల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీయవచ్చని తెలిపారు. అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పాటించాలన్నారు. పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ జి భానుమూర్తిరాజు మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు క్రీడలు సహకరిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్, జిల్లా పరిషత్ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు వీక్షకులను అలరించాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడిమొల్లంక ఉపాధ్యాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లఖాం అందరినీ అలరించింది. రాగిరెడ్డి చంద్రకళ గుర్తు మేడం చైర్మన్ కూడా నమస్కారం. ఈరోజు మన కాకినాడ సిటీలో డిఎస్ఏ స్టేడియంలో 67th నేషనల్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అండర్-19 బాయ్స్ ప్రారంభించడం జరిగింది. ఇది నేషనల్ గేమ్స్ 24 స్టేట్స్ నుంచి టీమ్స్ వచ్చినాయి. ఇక్కడ 20th to 24th వరకు ఈ గేమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మన సిటీకి ఇది సెకండ్ నేషనల్ లెవెల్ స్పోర్ట్ ఇక్కడికి రావడం. లాస్ట్ 1 yearలో హాకీ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడే జరుపుకోవడం మన ప్రివిలేజ్ అది. సో అన్ని స్టేట్స్ చాలా యాక్టివ్ గా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వాళ్ళకి అన్ని సదుపాయాలు, స్టే అరేంజ్మెంట్స్, అకామిడేషన్, ట్రావెల్, లాజిస్టిక్స్ అన్ని అనుకుంటారు. ఎందుకంటే మీరు ప్రతి స్టేట్ తిరుగుతూ ఉంటారు, మీకు అన్ని లాంగ్వేజ్ లో వచ్చి ఉంటాయి. ఈ రోజు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. ఈ రోజు చూసుకుంటే ఆటలు చాలా మంది పిల్లలు, పేరెంట్స్ తో కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నాను. పిల్లలు కూడా అంటే ఎప్పుడు కూడా 24 గంటలు చదువు అని కాకుండా వాళ్ళకు కూడా వాళ్ళకి ఏ గేమ్ లో, ఏ స్పోర్ట్స్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక పేరెంట్ గా నేను అనుకుంటాను, మా అబ్బాయి ఎప్పుడు చదువుతామని, క్లాస్ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలని అనుకుంటాను. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్టేట్ ఫస్ట్ రావాలన్నా, క్లాస్ ఫస్ట్ రావాలన్నా ఏదైనా సరే ముఖ్యంగా వాళ్ళు ఆడవలసిన ఆటలు. ఎందుకంటే గేమ్స్, స్పోర్ట్స్ ఆడటం వల్ల వాళ్ళు ప్రతి ఒక్కటి అంటే